పిచ్చెక్కిపోతుంది అసలు. ఏంది అంత ఎలివేషన్స్ తోటి పిచ్చెక్కిపోతుంది అనుకుంటారా? అంత సీన్ లేదు గాయస్ ఆడ. మరీ అంత స్లో డ్రాగ్, కొన్ని సీన్స్ అయితే అతికిచ్చినట్టు అనిపిస్తుంది. లిటర్ మూవీ చాలా వీక్ వెళ్తుంది. ఓ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఇప్పుడే కూలీ మూవీ అయితే చూసి వచ్చిన అనమాట. లిటరలీ గాయస్ మూవీ ఎట్లుందంటే పిచ్చెక్కిపోతుంది అసలు. ఏంది అంత ఎలివేషన్స్ తోని పిచ్చెక్కిపోతుంది అనుకుంటారా? అంత సీన్ లేదు గాయస్ ఆడ. లిటరల్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అన్ని క్యారెక్టర్స్ మూవీలా అది ఇది అని చెప్పి మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయినట్టయితే నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మూవీస్లో పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాగార్జున యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాగార్జున యాక్టింగ్ అండ్ మన రజనీకాంత్ సార్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. వీళ్ళిద్దరైతే తోప్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ గాయస్ నాకు ఒకటి అర్థమైతే లేదు, మన లోకేష్ అన్న ఏం సినిమాలు తీస్తాడో నాకైతే అర్థమైతే లేదు. మరీ అంత స్లో డ్రాగ్ ఏందయ్యా అది. కొన్ని సీన్స్ అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే కొన్ని సీన్స్ అయితే అతికిచ్చినట్టు అనిపిస్తుంది లిటరలీ గాయస్. అసలు ఏందో అది అర్థం కాదు. ఏంటో ఆ డైరెక్షన్ ఎటో పోతుంటుంది, చాలా స్లోగా వెళ్తుంటుంది. అంటే నరేషన్ చాలా బాగా చెప్తుంటాడు, మూవీ బాగా వెళ్తుంటుంది. కానీ చాలా ఫ్లాట్గా వెళ్తుంది, చాలా ఫ్లాట్గా వెళ్తుంది. హైప్ సీన్స్ కూడా ఎక్కువేం లేవు. ఒక ఫైట్ ఉంటుంది, కుర్చీ ఫైట్ బాగుంటుంది. బట్ ఎందుకో గాయస్ నాకైతే అర్థమైతే లేదు. నాకైతే అంత ఎక్కలేదు మూవీ అయితే, ఓపెన్గా చెప్తున్నా. నాకైతే అంత ఎక్కలేదు మూవీ. ఎందుకంటే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఆడ అవుట్పుట్ వేరు అనమాట. అండ్ మూవీలో పాజిటివ్స్ లేవని కాదు, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి మన నాగార్జున గారి యాక్టింగ్ అనమాట నెక్స్ట్ లెవెల్. హీఈస్ నెక్స్ట్ లెవెల్ అనమాట మూవీలో, నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ మన రజనీకాంత్ సార్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన వచ్చినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది, ఎగ్దమ్ అనిపిస్తుంది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే మూవీలో హైప్ సీన్స్ అయితే ఎక్కువేం లేవు గాయస్. మీరంతా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళకండి. మూవీ అయితే చాలా ఫ్లాట్ ఉంది. ప్లాట్ అయితే ఓకే, ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ అయితే చాలా బాగా వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకైతే. కానీ సేమ్ ఎట్ ఏ టైం అట్లే డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో డ్రాగ్ సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో కూడా డ్రాగ్ సీన్స్ ఉంటాయి. టూ హాఫ్స్ ఓవరాల్ మూవీ డ్రాగ్ ఫీల్ ఉంటుంది. చాలా స్లోగా వెళ్ళినట్టయితే ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి అయితే మన అనిరుద్ధ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. మన అనిరుద్ధ్ అయితే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ చేయలేకపోయిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నా. మరీ అంత ఎక్కినట్టయితే నాకైతే మరంత ఎక్కలేదు నాకైతే అనిరుద్ధ్. ఎందుకో మరి ముందైతే చాలా బాగా కొడుతున్నాయి మ్యూజిక్. ఇప్పుడు ఏమైందో నాకు అర్థమైతలేదు. సేమ్ మొన్న కింగ్డమ్ మూవీ కూడా సేమ్ చాలా నార్మల్గా కొట్టింది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఏందో గాయస్ మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి మూవీలో నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు అండ్ శృతి హాసన్ ఈజ్ గుడ్. శోభిన్ గారు అనమాట, ఆయన కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఏందో గాయస్ మూవీ మాత్రం చాలా ఫ్లాట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. మేబీ మూవీకి ఏమైనా కలెక్షన్స్ వస్తాయంటే అది హైప్ వల్లనే కావచ్చు. బట్ అంతకు మించి మూవీలో అయితే అంత నెక్స్ట్ లెవెల్ అయితే ఏం లేనట్టే నేనైతే డిసప్పాయింటెడ్ ఉన్నా లిటరల్లీ. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన మూవీ పైన, బట్ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేకపోయింది మూవీ. సో ఐఎమ్ డిసప్పాయింటెడ్. కొన్ని సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి. మన వింటేజ్ నాగార్జున గారు అండ్ వింటేజ్ సీన్స్ అండ్ ఆ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. మన లోకేష్ కనకరాజ్ మూవీస్లో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే క్లైమాక్సెస్ ఆర్ గుడ్, క్లైమాక్సెస్ కొంచెం బాగుంటాయి. బట్ ఓవరాల్ మూవీని మాత్రం మొత్తం ఏదో డ్రాగ్గా తీసుకెళ్తాడనమాట. చాలా వీక్ ఉంటుంది. ఏమంటారు, కొన్ని సీన్స్ అయితే అతికిచ్చినట్టు ఉంటుంది లిటరల్లీ. ఆ మూవీ ఏం తీసిండో మన లోకేష్ కనకరాజ్కే తెలుసు. ఆ మూవీ ఏందో ఆయనకే తెలుసు. మూవీలో నెగిటివ్స్ అయితే నాకు ఎందుకో డైరెక్షన్ మెయిన్ అనిపిస్తుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఎందుకంటే డైరెక్షన్ ఈజ్ టూ వీక్, స్క్రీన్ ప్లే అయితే చాలా డ్రాగ్ వెళ్తుంటుంది. సీన్స్ అయితే అతికిచ్చినట్టు ఉంటాయి లిటరల్లీ చెప్తున్నాను నేను. మూవీలో గాయస్ కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయి అనమాట. దట్ ట్విస్ట్ ఆర్ ఓకే. ఓవరాల్గా నాకేమనిపించిందంటే
ఇట్స్ అన్ ఓకే మూవీ, ఇట్స్ అన్ ఓకే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపిస్తుంది. డ్రాగ్ సీన్స్ ఉంటాయి, అంతేమనిపించదు. మన నాగార్జున గారు అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, బాగుంటుంది. నాగార్జున గారు స్క్రీన్ పైకి వచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన రజనీకాంత్ సార్ కూడా స్క్రీన్ పైకి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ టూ డ్రాగ్ అనమాట, చాలా స్లోగా వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది. అండ్ హైప్ సీన్స్ అయితే ఎక్కువ లేవు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి మీరు హైప్ సీన్స్ అయితే. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇట్స్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, క్లైమాక్స్ బాగుంటుంది, మూవీలో ట్విస్ట్ బాగుంటాయి, ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత వర్కౌట్ అయినైతే నాకైతే అనిపించట్లేదు. అండ్ సాంగ్స్ అయితే మీకు తెలిసిందే బాగున్నాయి. పూజా హెగ్డే, మౌనిక సాంగ్ బాగుంది. అండ్ క్లైమాక్స్ ఓకే, క్లైమాక్స్ గురించి కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇట్స్ అన్ ఓకే మూవీ, ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. లిటరల్ చెప్పుకోవాలంటే మీరు వెళ్తా అంటే వన్ టైం వాచ్ అయితే వేసేయచ్చు మూవీ. వన్ టైం వాచ్ అయితే ఓకే, వెళ్ళొచ్చు వన్ టైం వాచ్. దట్స్ ఇట్ గైస్. నేనైతే చాలా డిసప్పాయింటెడే ఉన్నా అనుకోండి. నేనైతే ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇడ్లీ అవుట్ ఆఫ్ 5 అంతే గైస్. అంతకంటే ఎక్కువ అయితే నేను ఇవ్వలేను అనమాట. ఎందుకంటే మూవీ అయితే నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, బట్ మూవీ అయితే ఆడ ఉన్నది వేరు. అండ్ మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెడితే ఒక మూవీ లాగా చూసినా కానీ మూవీ చాలా వీక్ వెళ్తుంది. ప్లాట్ అనేది చాలా వీక్ వెళ్తుంది. స్టోరీ నరేషన్ అనేది చాలా స్లో ఉంటుంది. అక్కడక్కడ సీన్స్ అయితే అతికిచ్చినట్టు ఉంటుంది, ఏదో లేకపోయినా అతికిచ్చినట్టు ఉంటుంది, ఏదో ఎటో వెళ్తుంటుంది, అట్లా వెళ్తుంటుంది మూవీ. ఇట్స్ అన్ ఓకే మూవీ అని చెప్పుకోవచ్చు. మరీ అంత స్లో సీన్స్ ఉన్నా కానీ అక్కడక్కడ కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి మూవీలో అయితే. దట్స్ ఇట్. మీరు చూడాలనుకుంటే వన్ టైం వాచ్ అనమాట. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ అ రివ్యూ ఆఫ్ కూలీ మూవీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వార్ 2 రివ్యూ కూడా నేను మూవీకి అయితే వెళ్తున్నాను అనమాట. వార్ 2 రివ్యూ కూడా అప్లోడ్ చేస్తున్నా. సో స్టే ట్యూన్ అనమాట. నేనైతే మీకు మూవీ అయిపోగానే బయటకు వచ్చేసి నీకైతే రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కూలీ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి, కూలీ మూవీకి వెళ్ళిన ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు నెక్స్ట్ వార్ 2 కూడా రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను ఆ రివ్యూ కూడా. మూవీకి వెళ్ళొచ్చి మూవీ ఎట్లు నేను చూస్తాను. ఈ మూవీ అయితే యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్ అయితే చూసేయచ్చు అనమాట. దట్స్ ఇట్ గైస్. దిస్ రివ్యూ ఆఫ్ కూలీ మూవీ.